విజయవంతం చేయాలని మరి సమావేశంలో మాట్లాడి కమిటీలు వేయడం జరిగింది. కమిటీల ద్వారా ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పజేయడం జరిగింది. అందరూ సమిష్టి కృషి చేసి మరి చాలా ఈ 6వ పూలే అంబేద్కర్ జాతరను విజయవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాన్ని విజయవంతం చేయాలని ప్రతి మండలం గ్రామ ప్రజలందరూ విజయవంతంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలి చెప్పు. అంబేద్కర్ పూలే జాతర విజయ అందరికీ జై భీమ్. ఈ నెల ఏప్రిల్ 18వ తారీఖు రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి 6వ పూలే అంబేద్కర్ జాతర కార్యక్రమానికి ఏ విధంగా జన సమీకరణ చేయాలి అనే ఆలోచన అంశాలపైన ఈరోజు కమిటీ సభ్యులందరం కూడా బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతోన మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్య లోపల జనాలను తరలించే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదేమున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జాతరని కనువిని రీతిగా మరి మన జిల్లా కేంద్రం లోపల పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా జనాలను సమీకరించడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సోదరులారా, మరి ఇది ఒక విశిష్టమైనటువంటి చరిత్ర. ఇది పిల్లలాట కాదు, ఉత్తరం లేక ఉత్తరం కప్పాలు కొట్టాడు కాదు. ఇది చెప్పేది చాలా పెద్ద లోతైన పని. ఇది పెట్టుకున్నది జాతర అనేది మామూలు కాదు. పూలే అంబేద్కర్ జాతర 6వ జాతర పెట్టుకుంటున్నాము. అందరి కమిటీలు వేసిండ్రు. ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరు ఒకటి తీసుకున్నారు. సంతోషం, దాన్ని బాగుంది. కానీ జాతరని ఎట్లా సక్సెస్ చేయాలి, ఎట్లా అవుతుంది, మరి దాన్ని ఏ విధంగా చేస్తే మన యొక్క అనుకున్న దాన్ని మరి దాన్ని సాధిస్తామా లేకపోతే ఓడతామా, ఏంది ఓడతాం అనేది. ఇది ఒక పెద్ద చరిత్ర. దీనికి అంబేద్కర్ వేరేగా ఉర్దూ 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 గారు వద్దు కళాభవన్ ముద్ద అనేది ఇది ఒక పెద్ద పాయింట్. ఈ పాయింట్ చూస్తే చాలా మందికి ఎంకి జరిగే పరిస్థితి ఉన్నది. ఈ పాయింట్ ఒక్కటి చూస్తే అందుకే నేను రానంటున్నా భయపడి. అందుకు దీని పోరాటం ఉంటుంది. కాబట్టి దయచేసి అంటే మనం యుద్ధం చేయ అవసరం లేదు, కత్తులు కాలట అవసరం లేదు, న్యాయ పోరాటం. అందుకే ఈ న్యాయ పోరాటం తగిన వాళ్ళు ఎవరంటే నేను ఊరికో ఉత్తోనే ఆ మాట చెప్తున్నా. కానీ ఒక నాయకులు ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు ఇట ఆట తెలియదు. చేసేది వాళ్ళే, తండ్రి వాళ్ళే, పారిపోయేటోళ్ళు వాళ్ళే, పంకిరాకుండేటోళ్ళు వాళ్ళే, బలా మోసేటోళ్ళు వాళ్ళే, రక్షించిన వాళ్ళే లేకున్నారు. ఎవరు? బోయపల్లి నరసింహ, తర్వాత బాలరాజు. ముఖ్య కారకులు ఇద్దరే. మేము అంతా ఊరికే దగ్గర తింటోళ్ళమే కానీ ఒట్టి మాటలు కావు. వాళ్ళు వేసుకున్నది అది న్యాయం అన్యాయం వాళ్ళని నిలబెట్టాలి. ఒక స్థాయికి తేవాలంటేనే మనం ఈ పోరాటం చేయాలి. లేకపోతే తనతో తను నిలబెట్టుకోవాలని నేను సభాముఖం చెప్తున్నా. సోదరులారా, మీరు యువకులు, మీరు ఇజ్జతీనం ఉంటేనేమో చేయండి, ఇజ్జతీనం తప్పితే ఇట్లా పోయి పనుకోండి. అందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు సిరసనొల్ల బాలరాజ్ మాదిగ. పూలే అంబేద్కర్ 6వ జాతర ఉమ్మడి జిల్లా కడపత్రాన్ని ఇప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు బోయపల్లి నరసింహన్న ఆధ్వర్యంలో మరి ముఖ్య నాయకులు అందరం వీడికి చేరుకొని మరి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో ఆవిష్కరించుకున్న తర్వాత అంబేద్కర్ కళాభవన్ ఆవరణలో మరొకసారి అందరి సమక్షంలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరి దీంట్లో ఇప్పుడు అందరూ మాట్లాడినట్లు కమిటీ సభ్యులందరూ ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని రేపు వచ్చే ఈ నెల 18 తారీఖున జరగబోయే పూలే అంబేద్కర్ జాతరను ఘన విజయం చేయడానికి అందరం శ్రాయశక్తుల కృషి చేయాలని అందరం మాట్లాడుకోవడం, మరి ఒక్కొక్కరము ఒక బాధ్యతగా ఓ పనిని తీసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద మంది చెప్పినట్లు ఉర్దూ గారు వద్దు కళాభవన్ ముద్ద అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని కడపత్రంలో పొందుపరచడం జరిగింది. మరి అదేవిధంగా అదే పెద్ద మనిషి మరి అంశం పెట్టిర్రు, అయ్యా మరి ఎంత లొల్లి అవుతుందో ఎంతో ఇబ్బంది అవుతుందో నేనైతే రానని అంటున్నాడు. కానీ ఆయననే ముందుండి ఈ పోరాటానికి శ్రీకారం చుట్టాని నా ఆలోచన. మరి ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్నట్టు బాధ్యతలు అందరూ
తూచా తప్పకుండా పాటించి రేపు జరిగే 18 తారీఖు జరిగే జాతరను విజయవంతం చేస్తారని మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. నేడు అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, మన ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల పండుగ, బహుజనుల పండుగ. ఈ పండుగను మరి జాతర రూపంలో ఈ పండుగను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బహుజన నాయకులు, కార్యకర్తలు, మేధావులు, కర్షకులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి ఏప్రిల్ 14న జరిగినటువంటి పూలే అంబేద్కర్ జాతరను అదేవిధంగా కళాభవన్ ముద్దు, ఉర్దూగర్ వద్దు అనే విధంగా మనం ఏదైతే మనం కార్యక్రమం చేస్తున్నామో దానికి ప్రతి ఒక్కరు మరి కడప నుంచి ప్రతి ఒక్కరు కదలొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలియజేస్తున్నా. పూలే అంబేద్కర్ జాతర విద్యావతి పూలే అంబేద్కర్ జాతరను విజయవంతం చేద్దామని కోరుతున్నాను.